కుంభరాశి వారికి 12, 13, 14వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లుగానే మీకు అదృష్టం అనేది పట్టి మీరు ఊహకందని డబ్బును చూసి చాలా సంతోషపడటం అనేది జరుగుతుందనమాట. అంతేకాకుండా మీరు 2 ముఖ్యమైనటువంటి శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా కూర్చొని మరీ వినండి. అసలు అప్పుడు ఏంటి అవనేది మీకు చక్కగా అర్థమవుతాయి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారిని చూసుకున్నట్లయితే వీరిది రాశి చక్రంలో 11వ రాశి అండి. వీరి రాశికి అధిపతిగా శని భగవానుడు ఉన్నారనమాట. కాబట్టి వీరి చాలా వరకు కూడా ఒక అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే శనిదేవుని యొక్క అనుగ్రహం కోసం ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. నవగ్రహాల ఆలయానికి వెళ్ళటము, అక్కడ శనిదేవుని యొక్క అనుగ్రహం కోసం పూజలు చేయటం. ఎందుకంటే జీవితంలో శని ప్రభావం అనేది మన జాతకంలో ఆ శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నప్పుడు మనకు సమస్యలు కష్టాలనేవి తగ్గుతాయి అన్నమాట. లేకపోతే ఇక చెప్పాల్సిన పని లేదండి. బాధల కోసమే పుట్టామా అన్నట్లుగా వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ మీకు రాశి పరంగానే మీకు అధిపతి శని భగవానుడు ఉండటం అనేది నిజంగా మీ అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు అంతగా పూజలు చేయకపోయినా కూడా ఆ శనిదేవుడు మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటాడు అని చెప్పుకోవచ్చు. అందుకే మీరు అదృష్టపు రాశిగా చెప్పుకోవచ్చు అనమాట. అయితే మరి కుంభరాశి వారికి కష్టాలు ఉండవా అంటే వీరికి కూడా కష్టాలనేవి చాలా ఎక్కువగా వస్తాయండి. ఏదో అంటారు చూడండి, అన్నీ ఉన్నాయి అల్లుడు నోట్లో శని ఉంది అన్నట్లుగా వీరి జీవితంలో ఏంటంటే దాదాపుగా కొంతమందికి ఏదన్నా మరీ ఇబ్బందులు ఉంటే ఉండొచ్చేమో కానీ అండి, మిగిలిన వాళ్ళందరినీ గనక మనం చూసుకున్నట్లయితే దాదాపుగా అన్నీ ఉంటాయి. కానీ వీరికేంటంటే మనశ్శాంతి ఉండదు. ఏదో కోల్పోయినటువంటి ఒక బాధ, ఒక అసంతృప్తి ఇలాగేంటంటే అసలేంటో కూడా వాళ్ళకి అర్థం కాదనమాట. భర్త తరపున వారికి అంత దిగులుండదు. బిడ్డల తరపున అంత దిగులుండదు. మరీ లేకుండా డబ్బుకి ఇబ్బంది ఉండదు. అలా ఏదీ ఉండదు. వీరు చెయ్యాలి, బతకాలి అన్న ఇది ఏదీ ఉండదు. దేవుడి దయ వల్ల అన్నీ చక్కగానే జరుగుతూ ఉంటాయి. కానీ వీరికేంటంటే మనశ్శాంతి అనేది కరువవుతూ ఉంటుంది. అదే వీరు అనుకుంటూ ఉంటారు. వీరి చుట్టూతా ఉన్నవాళ్ళు వీరిని అదే అడుగుతారు. "ఏమైందమ్మా? నీకేమైంది? నీకన్నీ ఉన్నాయి గదా! మాలాంటోళ్ళం బాధలు పడాలి. నీకేమైంది?" అని చెప్పి అంటూ ఉంటారు. కానీ వాళ్ళేంటంటే వాళ్ళని కదిలిస్తే అసలేమీ లేనోళ్ళకన్నా కూడా వీళ్ళెక్కువగా బాధలు చెప్తూ ఉంటారు. అది వాళ్ళ యొక్క అదృష్టము ఇచ్చినా గూడా దేవుడు అదొక దురదృష్టం అనుకోవాలో ఏదో కూడా ఒక్కొక్కసారి అర్థం కాని పరిస్థితులనమాట. అలాగా కుంభరాశి వారికేంటంటే గత కొంతకాలంగా శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చనమాట. కాబట్టి మీరిలాంటి చిన్న చిన్న నియమాలనేవి పాటించండి. అది చెప్పే ముందల ఒక్కసారి ఇది వినండి. కొంతమంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, సంతానం లేకపోవటం, వివాహం ఆలస్యం అవటము, మీ మీద కానీ, మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేయించినా, ఇలా మీకేదన్నా సమస్యలుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి. మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది. కాబట్టి ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేసి ప్రయత్నించండి. ఇక ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి ఈ 3 రోజులు గనక మనం చూసుకున్నట్లయితే, ఈ 3 రోజుల్లో 2 రోజులైతే బాగా బిజీగా ఉంటారండి. ఒకరోజు కాస్త విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేస్తారనమాట. ఈ మధ్య వీరికేంటంటే పనులు అంటే అసలు టైం అనేది కలిసి రావట్లేదని చెప్పుకోవచ్చు. పనులేంటంటే బాగా వాయిదాలు పడుతున్నాయి అనమాట. వాయిదాల మీద అంటే నూతన ఉత్సాహంతో పనులు మొదలు పెడదాము, చేద్దాము అని చెప్పేసేసి అనుకుంటారు. అనుకుంటారు కానీ తీరా పనిలోకి వెళ్ళేటప్పటికేంటంటే మళ్ళీ బాధ, చేయలేకపోవటము, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఈ మధ్య వీరికి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చనమాట. అలాగా వాటితోటి ఏంటంటే ఈ మధ్య కొంచెం పనులను అశ్రద్ధ చేయటము, ఇట్లా కొంచెం డబ్బు పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా ఎదురవుతూ ఉంటున్నాయి అన్నమాట. అయితే మీకు అంటే ఆరోగ్యపరంగా మీరు చూసుకున్నట్లయితే మీరు ఆరోగ్యపరంగా మేము కోలుకోవాలి, బాగుండాలి అని అనుకున్నట్లయితే డబ్బు డబ్బు ముఖ్యమా, ఆరోగ్యం ముఖ్యమా అని రెండిట్లో గనక మనం పోల్చుకున్నట్లయితే డబ్బు కన్నా కూడా ఆరోగ్యమే ముఖ్యమండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనకు ఆరోగ్యం లేనప్పుడు ఎన్ని కోట్ల సంపాదన ఉన్నా కూడా మనకు ఎలాంటి మనశ్శాంతిని, సంతోషాన్ని కలిగించదనమాట. కుటుంబ సభ్యుల్లో మనకు కనీసం గౌరవాన్ని కూడా కలిగించదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా ఉంటున్నారు అనంటే అన్నీ ఉంటేనే విలువ ఇవ్వటం అంతంత మాత్రంగా ఉంటుంది. అలాంటిది ఆరోగ్యం లేకుండా కుటుంబంలో తిరుగుతూ ఉంటే
ఆ కుటుంబ సభ్యులే అర్థం చేసుకునే వాళ్ళనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారనమాట. ఎక్కువ మంది ఏంటి, నీకెప్పుడు ఏదో ఒకటి రోగాలొస్తూనే ఉంటాయి. నీ మూలాన మాకు మనశ్శాంతి లేదు ఇంట్లో అని చెప్పి అడుగుతున్నారు కొంతమంది. అలాంటివి విన్నప్పుడేంటంటే మనసుకు చాలా బాధ కలుగుతూ ఉంటుందనమాట. కాబట్టి మీరు మీ ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోండి. అంతా బాగుందనుకోండి, ఇవాళ కాకపోతే రేపైనా చేసుకోవచ్చు. కాబట్టి ముందు సమయానికి తిండి, సమయానికి నిద్ర, మనసును ప్రశాంతంగా ఉంచుకోవటము, దైవనామ స్మరణ చేసుకోవటము, ఇంట్లో దేవుడికి చక్కగా పూజలు చేసుకోవటము, సోమవారం రోజున శివాలయానికి వెళ్ళటము, శివుడికి చెంబుడు నీటితో అభిషేకం చేసుకోవటము, మిరియాలు కలిపినటువంటి నీళ్లతో శివుడికి అభిషేకం చేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఇలాంటి మానసిక సంఘర్షణలు అనేవి తప్పుతాయన్నమాట. మీ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయన్నమాట. అలాగే ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి. ఇంట్లో దీపారాధన చేయటం వలన మీకు ఒక మంచి మనశ్శాంతి, ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుందన్నమాట. అలాగే భయం గురించి మనం ఆలోచిస్తే మనసులో భయం అనేది ప్రతి మనిషికి కూడా ఉంటుందండి. ఎవరికో కొంతమందికి అదృష్టవంతులకు ఉండదు. కాకపోతే కొంతమందికి అది తెలుస్తుంది, కొంతమందికి అది తెలియదు, పట్టించుకోరనమాట. ఒక విషయం మనకు పదే పదే గుర్తుకు వస్తుంది. మేము వద్దు అనుకున్నా కూడా పదే పదే అదే ఆలోచన మాకు గుర్తు వస్తుంది. మేము సంతోషంగా ఉంటున్నా కూడా అది ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన గుర్తు వచ్చి మేము మళ్ళీ మనశ్శాంతి లేకుండా పిచ్చోళ్ళకలాగా మారిపోతూ ఉంటున్నాము అని చెప్పేసేసి కొంతమందికి అనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ ఆ ఆలోచన గుర్తు వస్తుంది అని అనుకున్నప్పుడు ఆ ఆలోచనను పట్టుకొని దాని గురించి మీరు ఆలోచించి, అంటే ఒక ఆలోచన వచ్చింది దాని గురించి ఏంటంటే ఆలోచించమాకండి కూర్చొని. ఆలోచించకుండా దాన్ని పట్టించుకోవద్దు. దాన్ని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి. దానికి కూర్చొని పనిమాల కూర్చొని దానికోసం ఆలోచన కోసం ప్రత్యేకంగా పనిగట్టుకొని కూర్చొని ప్రాణం పోసి ఆలోచనకి కూర్చొని ఆలోచించమాకండి. ఆలోచించినప్పుడు అలా ఏమైద్దంటే అది ఇంకా పెరిగి పెద్దదవుతుందనమాట. అది చివరికి మనల్ని పిచ్చోళం చేసేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఏదన్నా ఒక ఆలోచన వెంట పడుతుంది, అది అలవాటుగా మారిపోయింది, ఆ భయం మాకు అలవాటుగా మారిపోయింది అని అనుకున్నా సరే మీరు దాన్ని పట్టించుకోవద్దు. పట్టించుకోకుండా మామూలుగా మీ పనిలో మీరు దాన్ని ప్రత్యేకంగా డైవర్టు చేయొద్దు. ప్రత్యేకంగా పట్టించుకోవద్దు. అసలేం చెయ్యొద్దు. దాన్ని బలవంతంగా పక్కకు తొయ్యాలి అన్న ప్రయత్నంలో ఏంటంటే ఆలోచన ఎప్పుడైనా బలపడుతూ ఉంటుంది. మీరు గమనించండి. కాబట్టి దాన్ని పక్కకు తోసేయొద్దు. అలాగని కూర్చొని దాని గురించి ఆలోచించొద్దు. అది అలా వచ్చినయి అలాగే పోతాయి. ఇబ్బంది ఎంతవరకు పెడుతుందో పెట్టనివ్వండి. ఆ ఇబ్బందిని అంటే ఇక మనం దేవుడిని దేవుడా ఇక అన్నిటికీ నువ్వే దిక్కు అని చెప్పేసేసి దేవుడిని నమ్మకం పెట్టుకొని దేవుడి మీద తలుచుకొని ఇక మెదలకుండా ఉండటమేనండి. అంతేకాని మీరు మాత్రం దానికి పని కట్టుకొని కూర్చొని మాత్రం దానికి ప్రాణం పోయొద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాంటి చిన్న నియమాలు పాటించినప్పుడు ఏంటంటే మీకు మానసిక సంఘర్షణ అనేది తప్పుతూ ఉంటుందన్నమాట. మనిషికి జీవితంలో వచ్చేటప్పటికి నిజమైన సంపదలు ఏంటో తెలుసా అండి? అందరూ కూడా డబ్బు డబ్బు అని చెప్పి డబ్బు కోసం ప్రాకులాడుతూ ఉంటారు. కానీ మనిషికి నిజమైనటువంటి ఆస్తి, నిజమైనటువంటి అదృష్టము, నిజమైనటువంటి సంపద ఏంటి అంటే మనశ్శాంతిగా ఉండటం, తృప్తిగా ఉండటము, ప్రశాంతంగా బ్రతకగలగటం. మనిషికి ఆ మనశ్శాంతి, ప్రశాంతాన్ని మించినటువంటి ఆస్తి అనేది ఇంకొకటి ఉండదండి. అది అర్థమైన వాళ్ళకే తెలుస్తుంది. ముఖ్యంగా అనారోగ్యం వచ్చిన వాళ్ళకి బాగా అర్థమవుతుందన్నమాట. మనశ్శాంతి విలువేంటంటే అది కొన్ని కోట్లు పెట్టినా కూడా మనం కొనుక్కునేది కాదు. కాబట్టి ఏదైనా సరే భగవంతుడు నారు పోసినవాడు నీరు పోయడా, ప్రయత్నం కాస్తో కూస్తో మన వంతు చేద్దాము. చెయ్యొద్దని అసలు అంటలేదండి. చెయ్యాలి. కానీ దానితో పాటుగా మనశ్శాంతిగా, తృప్తిగా ఉండగలిగితే మన జీవితానికి కూడా ఒక అర్థము, పరమార్థము ఉంటుందన్నమాట. 100 రకాలు తింటే 100 ఏళ్ళు బతకమండి. సంతోషంగా, తృప్తిగా ఉంటే బ్రతకగలుగుతామన్నమాట. పచ్చడి వేసుకొని తిన్నవాళ్ళు కూడా, చెట్టు కింద ఉండేవాళ్ళు కూడా సంతోషంతో తృప్తిగా బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళు అన్ని సంవత్సరాలైనా బ్రతుకుతూ ఉంటారనమాట. కొంతమంది ఏసీల్లో కూర్చొని కూడా సంతోషం లేకుండా టెన్షన్స్తో ఉంటూ ఉంటారు. అలాంటి వారికి అనారోగ్యాలు అనేవి వెంటనే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనిషికి కావాల్సింది డబ్బు కన్నా కూడా మనశ్శాంతి, తృప్తి
తృప్తి కావాలనమాట. చాలు, ఇది ఈ జన్మకి ఇది చాలు. ఏంటంటే ఆశ పెరిగే కొద్దీ కూడా అనారోగ్యాలు కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆశకి, అనారోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. తృప్తిలో మనకు ఆయుష్షు అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనిషి తృప్తిగా ఉండటం అనేది నేర్చుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయన్నమాట. కాబట్టి మీరు సంతోషంగా ఉండే ప్రయత్నాలనేవి చెయ్యండి. ఆ భగవంతుడు మీకు అన్ని రకాలుగా కూడా తోడుగా ఉంటాడు. ఈ 3 రోజులు, 2 రోజులు ప్రశాంతంగా, 2 రోజులు బిజీగా ఉంటారు. ఒకరోజు ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి అయ్యో! ఈరోజు ఖాళీగా ఉన్నామే, ఈరోజు మనకొచ్చే రూపాయి పోతుందని అనుకోవద్దు. హాయిగా రెస్ట్ తీసుకోండి. ప్రశాంతంగా నిద్రపోండి. ఖర్చులు భగవంతుడు చూసుకుంటూ ఉంటాడు. కానీ అన్ని రోజులు అలా కూర్చోవద్దండి. అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. మళ్ళీ పని కూడా చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే కుటుంబ బాధ్యతలను మనం చూసుకోవాలి కదా! మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కదా! కాబట్టి పని కూడా చేసుకోవాలన్నమాట. పనితో పాటుగా విశ్రాంతి తీసుకోవాలి. 2 బ్యాలెన్స్‌గా చేసుకున్నప్పుడు మీరు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. డబ్బును చూసి సంతోషపడతారు. డబ్బును చూడగానే మరలా ఆశ మొదలవుతుంది. కానీ అలాగే చేయొద్దు. ఆశ అనేది ఉండాలి, కానీ మనిషికి అత్యాశ అనేది ఉండకూడదు. ఇది నేర్చుకోండి మీరు. అలా చేసుకోవటం వల్ల మీకు సంతోషంగా ఉంటుంది. ఇక టెన్షను, ఒత్తిడి ఇలాంటివన్నీ కూడా మీరు తగ్గించుకోవటం కోసం కాస్తంత ధ్యానము, కాస్తంతగా మనశ్శాంతిగా చిన్న చిన్న ప్రాణాయామాలు చేయటము, ధ్యానం చేయటము, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాసను గమనించండి. గాలిని పీల్చేటటువంటి గాలిని, అలాగే విడిచిపెట్టేటటువంటి గాలిని మీరు గమనించండి. అలా చేయటం వలన ఏంటంటే మీకు మనసు ఏంటంటే కొన్ని నిమిషాల్లో మనశ్శాంతిగా ఒక ప్రశాంతమైనటువంటి అలలు లేని నదిగా మారిపోతూ ఉంటుందన్నమాట. అలాగే చిన్న చిన్న వ్యాయామాలు, చిన్న చిన్న ప్రాణాయామాలు కూడా మీ మనశ్శాంతిని పెంచడానికి బాగా ఉపయోగపడతాయన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న నియమాలనేవి మీకు బాగా తోడ్పడతాయండి. కుంభరాశి వారు వ్యక్తిగతంగా మంచివారు. మీ మంచితనం మీకు ఎప్పుడైనా తోడుగా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు దేని గురించి అతిగా ఆలోచించవద్దు. ఎక్కువగా కోప్పడను వద్దు, ఎక్కువగా ఆవేశపడను వద్దు. అన్నీ మాకే కావాలి అని ఎప్పుడూ కూడా అనుకోవద్దండి. ఎందుకంటే మనం ఎంత తాపత్రయపడినా సరే మనకు రాసి పెట్టినంత వరకే మనకు దక్కుతాయి. కాదు అనుకోని, అంటే మనం బలవంతంగా తెచ్చుకోవాలి అనుకున్నా కూడా అవి ఏదో ఒక రూపంలో చేజారిపోతాయన్నమాట. కాబట్టి భగవంతుడు గొప్పవాడు. అన్నీ కావాలి అని చెప్పేసేసి మనం ఎప్పుడూ అనుకోకూడదు. అలాగే అందరూ కూడా మన చేతుల్లో ఉండాలి అంటే కుటుంబ సభ్యుల మీద మితిమించిన మీ ప్రేమ కూడా ఒక్కొక్కసారి మీకు మనశ్శాంతి లేకుండా ఉండటానికి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రేమించండి, చెప్పండి, మంచి చెడులు చెప్పండి. కానీ అతిగా వారి విషయంలో ఓవర్‌గా రియాక్ట్ అవ్వమాకండి. అలా చేయటం వలన మీకు గౌరవము, అలాగే మనశ్శాంతి 2 కూడా పోతాయన్నమాట. కాబట్టి ఈ మాటలనేవి మీకు చాలా చాలా బాగా ఉపయోగపడతాయండి. నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటబడుతుందనమాట. అదృష్టం ఉన్నవాళ్ళే ఈ వీడియోని మీరు మరలా మరలా వినగలుగుతారు. ఎందుకంటే ఇలాంటి మాటలనేవి ఎక్కడా కూడా దొరకవండి. ఎంతసేపటికి డబ్బంటే, సంపాదన అంటే అలా చెయ్యాలి, ఇవి కట్టుకోవాలి, అవి కొనుక్కోవాలి, ఆ బంగారము, ఇళ్ళని ఇవి చెప్తూ ఉంటారు. కానీ అన్నింటికన్నా కూడా ముఖ్యమైన సంపద ఏంటి అనంటే మనశ్శాంతి, తృప్తి అనమాట. కాబట్టి ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా జీవించండి. మీకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోండి. మీ జీవితం అందరిలాగా మీరు మనుషులే కాబట్టి మన జీవితము, మన సంతోషం కూడా మన చేతుల్లోనే ఉంటుందండి. ఎవరో ప్రత్యేకంగా వచ్చి మనకు ప్రసాదించరనమాట. మనకి మనమే ప్రసాదించుకోవాలి. కాబట్టి అన్నీ చూసుకుంటా వాటితో పాటుగా మనల్ని మనం మర్చిపోకూడదు. అలా చేసినప్పుడు మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. జీవితం యొక్క విలువ ఏంటనేది తెలుస్తుంది. జీవితం ఎంతో అందంగా ఉంటుందన్నమాట. ఈ భూమి మీద ఇంత ఆనందాలు ఉన్నాయా, ఇంత అద్భుతాలు ఉన్నాయా, ప్రతి క్షణం కూడా ఒక గొప్ప యుగంలాగా మనకు ఉంటుందన్నమాట. ఆ క్షణాన్ని సంతోషించగలుగుతామన్నమాట. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలనేవి మీకు బాగా ఉపయోగపడతాయన్నమాట.
డబ్బు చేతికి అందుతుందండి. పెండింగ్‌లో ఉన్న డబ్బు కూడా వస్తుంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. సంతానం విషయంలో తృప్తిగా ఉంటారు. విద్యార్థులకు బాగుంటుంది. మంచిగా చదువుతారండి. పట్టుదలతో కూడా చదువుతారనమాట. అలాగే చాలామంది ఏంటంటే కొంతమంది అంటే కొంచెం బిజినెస్‌ల పనుల మీద పెట్టుబడుల కోసం వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా పెట్టుబడులు అందే అవకాశం అనేవి ఉన్నాయి. ఉద్యోగం ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఇలా మీకు అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. చిన్న చిన్న సమస్యలనేవి ప్రతి మనిషి జీవితంలో కూడా వస్తూ ఉంటాయండి. కాబట్టి వాటికి మీరు భయపడొద్దు. మీ మనసును మీరు అదుపులో పెట్టుకుంటే చాలు. మిమ్మల్ని మీరు జయించుకోగలిగితే చాలనమాట. మనం ఎవరినో వెళ్ళి గెలవాల్సిన పని లేదండి. మనల్ని మనం గెలుచుకుంటే చాలు. మన మనసుతో మనం గెలిస్తే చాలు. ఇక ఈ జన్మకి అదే పెద్ద విజయం అనమాట. అంతకు మించిన విజయం అనేది ఇంకొకటి లేదు. గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండీ! కుంభరాశి వారికి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకొని ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటి విలువైనటువంటి మాటలు చాలామంది జీవితాల్లో మార్పును కలిగిస్తాయండి. కాబట్టి అసలు నిజమైన సంపద ఏంటి, నిజమైన అదృష్టం అంటే ఏంటనేది జనాలకు తెలుస్తుందన్నమాట. కాబట్టి ఒక్క లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని, ఈ మాటలు మీకు ఎంత ఉత్సాహాన్ని అందించాయి, ఆనందాన్ని కలిగించాయి అనేది కూడా కామెంట్ చేయండి. ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.